హలో అండి, అందరికీ నమస్కారం. శ్రావణి వంటిల్లోకి స్వాగతం. మరొక 5 రోజుల్లో మనకి వినాయక చవితి వస్తుంది కదండి. మన బుజ్జి వినాయకుడికి ఇష్టమైన పలహారాలు కుడుములు, ఉండ్రాళ్ళు, మోదకులు. ఈ 3 తక్కువ టైంలో త్వరగా పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఇవాళ మన వీడియోలో చూసేద్దాం. జనరల్గా మన బియ్యం పిండి ఒక్కోసారి బియ్యాన్ని పట్టి ఎంత ఉడికించుకున్నా కానీ తడిగానే ఉంటుందండి. మనకి చేతులకి అతుక్కుపోతూ ఉంటుంది ఎంత నెయ్యి రాసుకున్నా కూడా. అలాంటప్పుడు మనకి ఉండ్రాళ్ళు అనేవి మెత్తగా వస్తాయన్నమాట, అంటే పచ్చి పచ్చిగా ఉంటాయి. సో మరి అలాంటి ప్రాబ్లం లేకుండా మీరు ఈ ప్రాసెస్లో చేస్తే కనుక మీకు ఎలాంటి బియ్యం పిండి అయినా కానీ మనకి ఉండ్రాళ్ళు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. సో మరి లేట్ చేయకుండా ఇవాళ మన వీడియో చూసేయండి. నేను ఇవాళ మీకు చూపించే ప్రాసెస్ మీకు యూట్యూబ్లో ఎక్కడా దొరకదు. ఈ ప్రాసెస్ అనేది మేము మా సైడ్ చేసుకుంటాము. ఒక పిండితోనే 3 రకాలు ఒకేసారి చేసేయచ్చు అన్నమాట. పచ్చిశనగపప్పు తీసుకొని శుభ్రంగా కడుక్కున్న తర్వాత వీటిని బాయిల్ చేసుకోవాలి. ఇక్కడ నేను 3 స్పూన్లు పచ్చిశనగపప్పు తీసుకున్నానండి. అంటే మనకి కుడుముల్లోకి పచ్చిశనగపప్పు ఉంటే బాగుంటాయి కాబట్టి వీటిని మరీ మెత్తగా ఉడికించుకొని అవసరం లేదు. మనం పప్పు పట్టుకొని ఇలా విరిగితే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి మరొక గిన్నె పెట్టుకొని అందులోకి 1 గ్లాస్ వాటర్ని పోసుకోవాలి. ఈ వాటర్ బాగా మరగాలి. ఇప్పుడు మన వాటర్ మరిగేలోగా మనం మిగతా ప్రాసెస్ని చూద్దాము. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి తడి బియ్యం పిండిని 4 స్పూన్లు వేసుకుంటున్నాను. తడి బియ్యం పిండి అంటే ఏం లేదండి, బియ్యంని 4 గంటలు నానబెట్టేసుకొని శుభ్రంగా కడుక్కొని ఒక పొడి కాటన్ క్లాత్ మీద మనం వీటిని ఆరబెట్టుకోవాలన్నమాట. 5 నిమిషాలు ఆరితే సరిపోతుంది. మనకి బియ్యం కొంచెం తడిగా ఉంటాయి అన్నమాట. అప్పుడు మిక్సీ వేసుకొని జల్లించుకుంటే మనకి తడి బియ్యపిండి రెడీ అయిపోతుంది. ఇప్పుడు బౌల్లో 4 స్పూన్లు బియ్యపిండి తీసుకున్నాం కదా, ఇందులో కొంచెం వాటర్ పోసుకొని పల్చగా కలుపుకోవాలి. ఎందుకంటే డైరెక్ట్ మరిగే వాటర్లో పిండి వేసేస్తే మనకి ఉండలు కడుతుంది. సో ఇలా వాటర్లో కలుపుకొని వేసుకుంటే ఉండలు కట్టవన్నమాట. మనకి తిప్పుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. మనం ఈ బియ్యం పిండితో 4 కప్పుల బియ్యంని కలుపుకోవచ్చు. అంటే మామూలు బియ్యం పొడిని 4 కప్పులు కలుపుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూసారా మన వాటర్ బాగా మరుగుతున్నాయి కదా. ఇప్పుడు ఫ్లేమ్ని లోకి టర్న్ చేసేసుకొని ఈ బియ్యం పిండిని వేసుకోండి. హైలో పెడితే కనుక మాడిపోతుంది వెంటనే. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి, లేదంటే ఉండలు కడుతుంది. మనకి 2 నిమిషాల లోపే ఈ పిండి అనేది చిక్కబడిపోతుందండి. చూసారా, ఇలా చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి. దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మోదక్లోకి స్టఫింగ్ని చూద్దాము. పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 1 స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే తురిమిన పచ్చి కొబ్బరిని వేసుకోవాలి. పచ్చి కొబ్బరి 1 కప్పు వేసుకుంటే 1/2 కప్పు బెల్లం తురుము అనేది సరిపోతుంది. బెల్లం తురుము వేసేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు వేసుకొని బాగా కలుపుకోండి. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా వేసుకోవచ్చండి, లేకపోయినా కానీ పర్వాలేదు. ఇప్పుడు ఇందులోనే కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకొని లో ఫ్లేమ్ మీద వీటిని మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. 8 లేదా 10 నిమిషాలు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. మనకి ఆరిన తర్వాత వీటిని బాల్స్లా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 2 గిన్నెలు తీసుకున్నాను. 2 గిన్నెల్లో ఒక్కొక్క కప్పు బియ్యం పిండి వేసుకుంటున్నాను. తడి బియ్యం పిండేనండి వేసుకునేది. ఒక గిన్నెమో తీపి కుడుములు ఉండ్రాల కోసం, ఇంకో గిన్నెమో కోసం అన్నమాట, మోదకాల కోసం. సో ఇప్పుడు ఒక గిన్నెలోకి మనం ఉడికించుకున్న పచ్చిశనగపప్పు, బెల్లం పాకం అండి, బెల్లంని కరిగించుకొని వడబోసుకొని కొంచెం చిక్కబడేంత వరకు ఉడికించుకొని పక్కన పెట్టుకుంటాము. మీరు బెల్లం పాకం బదులు బెల్లం తురుమైనా వేసుకోవచ్చు. బెల్లాన్ని తురిమేసి ఒక 3 స్పూన్లు బెల్లం వేసుకుంటే సరిపోతుంది. మనకి మరీ తీయగా ఉండవు కుడుములు ఉండ్రాళ్ళు అనేవి, అలాని చప్పగా కూడా ఉండవు అన్నమాట. సో వేసుకున్న తర్వాత ఇందులో మనం ఉడికించి పెట్టుకున్నాం కదా రైస్ ఫ్లోర్ని, ఆ పిండిని కూడా వేసుకుందాము.
ఇక నేను 2 స్పూన్లు వేసుకున్నాను. మనం ఈ ఉడికించి పెట్టుకున్న బియ్యం పిండితో చాలా బియ్యం పిండి కలుస్తుందన్నమాట. చూడండి, నాకు జావ అయిపోయింది. 1 స్పూన్ వేసుకుంటే సరిపోయేది. ఇలా జావ అయినప్పుడు ఏం చేయాలంటే పొడి బియ్యం పిండి ఉంటుంది కదా, దాన్ని వేసుకొని చపాతీ ముద్దలాగా గట్టిగా కలుపుకోవాలి. సో మీరు ఎప్పుడైనా బియ్యం పిండి పట్టుకునేటప్పుడు ఎక్స్ట్రాగా ఉండేటట్టు పట్టుకోండి. చూసారా, ఇప్పుడు మనకి చేతులకి అంటదన్నమాట. చేతులకి అంటకుండా కలుపుకోవాలి. మనం ఇక్కడ ఏ నెయ్యి కూడా యాడ్ చేసుకునే అవసరం కూడా లేదు. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసుకొని ఇంకొక గిన్నెలోకి ఉప్పుని యాడ్ చేసుకోవాలి. కొంచెం యాడ్ చేసుకోండి, ఎక్కువైపోతుంది. కొంచెం యాడ్ చేసుకుని బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులో కూడా ఉడికించి పెట్టుకున్న బియ్యం పిండిని 1 స్పూన్ వేసుకోండి. ఫస్ట్ కొంచెం వేసుకొని కలుపుకుంటా మిగతాది వేసుకోండి. సరిపోలేదు కదా, మరి కొంచెం వేసుకొని చపాతీ ముద్దలాగా గట్టిగా వచ్చేటట్టు బాగా కలుపుకోవాలి. ఈ పిండి మోదక్ ప్రిపేర్ చేసుకోవడానికి యూస్ చేసుకుంటాం. చూడండి, చేతులకి ఏమీ అంటట్లేదు, మనకి గట్టిగా ముద్దలాగా అయిపోయింది. సో దీన్ని బాగా కలుపుకొని ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోండి. పక్కన చూసారా, అందులోకి స్టఫింగ్ కోసం కొబ్బరి ఉండలు పక్కన ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని పల్చగా ఒత్తుకోవాలి. మధ్యలోకి గుంటలాగా చేసుకొని స్టఫింగ్ ఏదైతే ఉందో దాన్ని పెట్టుకొని మనం వీటిని లడ్డూలాగా కూడా చేసుకోవచ్చండి. ఆ పై పూతని రౌండ్గా చేసేస్తే లడ్డు అయిపోతుంది. లేదా ఓవల్ షేప్లో అయినా చేసుకోవచ్చు, లేదా మోదక్ షేప్లో అయినా చేసుకోవచ్చు. ఇదే పిండిని 3 రకాలుగా చేసుకొని ఉడికించుకొని నైవేద్యంగా కూడా పెట్టచ్చు. సో ఇలా మరీ ప్రెషర్ అప్లై చేయొద్దు. లైట్గా ప్రెషర్ ఎక్కువ మనం ఒత్తి పెడితే కనుక పిండి అనేది ఇరిగిపోతుంది పై పూత. సో లైట్గా ఇలా పైకి తెచ్చుకొని కొంచెం బుడిపిలా చేసుకుంటే మనకి మోదకులు రెడీ అయిపోతాయి. సో దీన్ని ఇడ్లీ ప్లేట్లో పై ప్లేట్ ఉంటుంది కదా, ఫస్ట్ ప్లేట్, ఆ ప్లేట్లో పెట్టుకోండి. మీకు డిజైన్ కావాలంటే స్పూన్ వెనుక భాగం నుంచి దగ్గర ఇలా లైన్స్ లాగా పెట్టుకుంటే మనకి మోదక్ అనేది డిజైన్ వచ్చేస్తుంది. అన్నిటినీ ఇట్లా ఇడ్లీ ప్లేట్లో పెట్టేసుకోండి. ఇందులోనే ఒకే ఇడ్లీ గిన్నెలో మనము కుడుములు ఉండ్రాలు కూడా పెట్టుకుంటాం కాబట్టి ఫస్ట్ ప్లేటే మోదక్ పెట్టుకోండి. ఇప్పుడు తీపి ఉండ్రాళ్ళు కుడుములకి మనము పిండిని కలిపి పెట్టుకున్నాం కదా, రెండిటికి ఒకే పిండి అండి. ఇలా చిన్నగా బాల్స్ లాగా చేసుకొని ఇడ్లీ ప్లేట్కి ఒత్తి పెట్టుకోండి. లేదంటే మీరు చేత్తో కూడా ఫ్లాట్గా అదిమి ఇడ్లీ ప్లేట్ మీద పెట్టుకోవచ్చు. ఇవి తీపి కుడుములు. అడుగున నెయ్యి రాసుకోవచ్చు, రాసుకోకపోయినా పర్వాలేదండి, మనకి ఈజీగానే ఊడి వచ్చేస్తాయి. సో మన కుడుములు కూడా రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఉండ్రాళ్ళ కోసం సేమ్ అదే పిండిని చిన్న బాల్స్లా చేసి పెట్టుకుంటే మన ఉండ్రాళ్ళు అనేవి రెడీ అయిపోతాయి. మీరు కావాలంటే వీటిని పెద్ద బాల్స్లా కూడా చేసుకోవచ్చు. వీటినే ఓవల్ షేప్లో చేసి పెట్టుకోవచ్చు. చూసారా ఎన్ని రకాల ప్రసాదాలు రెడీ అయిపోయినాయో ఒక బియ్యం పిండితో. ఇప్పుడు ఇడ్లీ గిన్నెలో అడుగున వాటర్ తీసుకొని 5 నిమిషాలు బాగా మరిగిన తర్వాత ఈ ప్లేట్స్ని అరేంజ్ చేసుకొని ఒక 15 నుంచి 20 నిమిషాల వరకు కుక్ చేసుకోండి. లో ఫ్లేమ్ మీదే కుక్ చేసుకోండి. మనకి మన ప్రసాదాలు రెడీ అయిపోయినట్టే. ఇవి కొంచెం ఆరిన తర్వాత ఇడ్లీ గరిట ఉంటుంది కదా, ఇడ్లీ తీసే గరిటతో తీసుకోవచ్చు. లేదంటే స్పూన్ వెనక భాగం నుంచి తీసుకుంటే మనకి ఈజీగా ఊడి వచ్చేస్తాయి. ఈ మోదకులు చాలా రుచిగా ఉంటాయండి. బయట ఉప్పగా, లోపల తీయగా చాలా బాగుంటాయి. సో మరి చూసారు కదా, కుడుములు కూడా అలాగే స్పూన్తో తీసుకుంటే మనకి ఈజీగా ఊడొచ్చేస్తాయి. ఈ ప్రాసెస్లో చేస్తే కనుక మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పర్ఫెక్ట్గా కుడుములు మోదకులు ప్రిపేర్ అయిపోతాయి.
సో మరి చూశారు కదా, ఈ వినాయక చవితికి మీరు కూడా ప్రిపేర్ చేసుకొని మీ బుజ్జి గణపయ్యకి నైవేద్యంగా సమర్పించుకోండి. ఈ ప్రాసెస్ కనుక మీకు నచ్చినట్టయితే, మీకు ప్రసాదాలు ప్రిపేర్ చేసుకోవడం సులువుగా ఉంటే కనుక నాకు తప్పకుండా కింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి ప్రాసెస్ అనేది ఎలా ఉందో అని. మరిన్ని ఇలాంటి ఈజీ, క్విక్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం శ్రావణి వంటిల్లుని సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోవద్దు. సో ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రసాదాలు అనేవి అదే రోజు ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి మీరు నైట్ పూట బియ్యాన్ని నానబెట్టుకుంటే సరిపోతుందండి. మార్నింగ్ ఆరబెట్టేసుకొని 5 నిమిషాలు మిక్సీ వేసుకొని ఈ ప్రసాదాలు ప్రిపేర్ చేసుకోవచ్చు. రేపటి వీడియోలో రవ్వ ఉండ్రాళ్ళు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం.